హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా అమూల్యమైనది. మీ అందరికీ ఒక మధురానుభూతి కలిగిస్తుంది. అలాగే చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. మనం వెళ్ళే దారిలో మనం ఈరోజు వీడియోలో ఏమేమి చూడబోతున్నాం అన్నది మీకు ఇందులో చిన్న చిన్న క్లిప్స్గా చూపిస్తున్నాను. వీడియోను మొత్తము చూడండి, స్కిప్ చేయకుండా మొత్తం చూసారంటే మీకు ఒక ఎంతో మంచి అనుభూతిని కలిగిస్తుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఫ్రెండ్స్, మరి ఇంకా మన జర్నీని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోగి జగదీష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విశాఖపట్నంలో ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమైన మాధవధార గురించి మనం ప్రస్తావన చేసుకుందాం. అక్కడ విశేషాలను మనం ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, సింహాచలం తర్వాత అంత్య ప్రశస్తమైన ఈ పుణ్యక్షేత్రం అతి పురాతనమైన క్షేత్రం. దాని గురించి మనం ఈరోజు వీడియోలో వివరాలు చూసేద్దాం. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఇంకా విషయంలోకి వెళ్ళిపోదాం. ఇదే బిర్లా జంక్షన్. ఇది 4 రోడ్డుల కూడలి. ఇక్కడి నుంచి మన మాధవధారకు వెళ్ళటానికి జర్నీ స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఆ కార్నర్లో అటుపక్క నందమూరి తారక రామారావు గారి స్టాచ్యూ ఉంటుంది. అలా ముందుకు మనం వెళ్తే అక్కడ మనకు మోర్ షాపింగ్ మాల్ కనబడుతుంది. ఫ్రెండ్స్, అదిగోండి, అదే మన రూట్ క్లియర్గా కనబడుతుంది. ఆ పక్కనే వజ్రగణపైన దర్శనం చేసుకుని నేను బయలుదేరాను. ఫ్రెండ్స్, అదిగోండి, మనం వెళ్ళవలసిన రూట్ క్లియర్గా కనబడుతుంది. ఫ్రెండ్స్, ఇది శ్రీ 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 కొత్త మహాలక్ష్మి టెంపుల్. ఈ టెంపుల్ లోపల ప్రత్యేకంగా ఇదిగోండి, ఆ పెద్ద వృక్షమే శిలకొలలు ఉంటాయి. ప్రత్యేకంగా అమ్మవారి విగ్రహం అంటూ ఏమీ కనపడలేదు, కానీ అలా శిలకొలలు ఉంటాయి. అదే అక్కడ అమ్మవారిని ఆ విధంగా కొలుచుకుంటుంటాం అన్నమాట. ఆ పక్కనే ఆంజనేయ స్వామి చిన్న మందిరం కూడా ఉంది. దాన్ని కూడా నేను షూట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి రహదారి, మనం వెళ్ళే దారి. నేను నిజంగా అటువైపు అంత అందంగా ఇలా బిల్డింగ్స్ ఉంటాయి, అంత షోగా ఉంటుందని మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఎప్పుడు పెద్దగా ఇటు సైడ్ వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం మాధవధార వెళ్ళటం. దాన్ని మీ అందరికీ నేను చూపించాలనుకున్నాను. చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి, చాలా అందమైన ప్రదేశం. ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, టెంపుల్కి వెళ్ళే దారిలోనే మనం ఉన్నాం. ఇంకా మన జర్నీ స్టార్ట్ అయ్యింది. మరో 10 మినిట్స్ 15 మినిట్స్లో మనం గమ్యానికి చేరుకోగలుగుతాం. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇప్పుడు మనకు వచ్చేది చాలా విశిష్టమైన మందిరం, శ్రీ 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 కొంచెమాంబ అమ్మవారి టెంపుల్ అన్నమాట. పైన ఉండే చిత్రాలు, అమ్మవారి విగ్రహాలు ఎంత చక్కగా నైస్గా ఉన్నాయంటే నాకు నిజంగా చాలా కళ్ళు చెదిరిపోయాయి అన్నమాట. అంత చక్కని శిల్ప నైపుణ్యం అన్నమాట. అందు గురించి నేను వాటిని అన్నింటినీ ఇలా వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. అలాగే అవంతా ఒక ఎత్తు అయితే లోపల అమ్మవారు సాక్షాత్తు పార్వతీమాత అక్కడ కూర్చున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ మణిద్వీపంలో అమ్మవారు కనిపించేట్టుగా అయితే నాకైతే అనిపించింది. చల్లని చూపులతో, మంగళప్రదంగా చేతిలో కుంకుమ భరిణతో అభయహస్తాన్ని ఇస్తూ అమ్మ చిరునవ్వులు నవ్వుతూ ఎంతో చక్కగా కనపడింది. నాకైతే ఒక మంచి ఫీలింగ్ కలిగింది. ఫ్రెండ్స్, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. ఆ పక్కనే మనకు ఆరెంజ్ కేఫ్ కనబడుతూ ఉంటుంది. అవంతా చాలా చక్కనే ఉండే
షాపులు కూడా మంచిగా కనబడుతున్నాయి. మంచి మంచి షాపులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. లోపలికైతే నాకు ఇంత అందంగా ఉంటుందని అయితే నేను అనుకోలేదు. చాలా బాగుంది ఫ్రెండ్స్. అదిగోండి మనం వెళ్ళబోతున్న జర్నీ, మన రూట్ అదిగోండి. అలా ఇంకా మనం అదే రూట్లో వెళ్ళిపోవడం ఫ్రెండ్స్. ఇక్కడ ప్రత్యేకంగా ఆటోలు ఏమి రావు. కావాలంటే మనం ఆటోని బుక్ చేసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే మనకు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఎన్ఏడి వైపు, గాజువాక వైపు, అలాగే సింహాచలం వైపు వెళ్ళే బస్సులన్నీ తీసుకొచ్చి ఇక్కడ మనం రావచ్చు. అలాగే బిర్లా జంక్షన్ అన్నాం కదా, అక్కడ దిగిపోతే సరిపోతుంది. అక్కడ నుంచి ఆటోలో రావచ్చు. లేదంటే 2 వీలర్స్ ఉంటే ఇంకా ప్రాబ్లమే లేదు ఫ్రెండ్స్. ఇదిగోండి మన జర్నీ అలా రన్ అవుతుంది. నేను అలా మీ అందరికీ ఇవి చక్కగా చూపించడానికి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. నాకైతే నడవడం కూడా నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. కాబట్టి నేను నడుచుకుంటూ అన్నిటి చక్కగా షూట్ చేసుకొని నేను ఇంకా చాలా వరకు నేను కట్ చేసేసాను ఫ్రెండ్స్. ఈ క్షేత్రం ఎంత విశిష్టమైనదంటే, సింహాచలం పుణ్యక్షేత్రానికి వెళ్ళలేని వారు ఇక్కడ దర్శనం చేసుకున్న అదే పుణ్యం వస్తుంది. అలాగే అక్కడ నుంచి వచ్చే జలపాయి ఇక్కడికి వస్తుంది. పరమ పుణ్యప్రదమైన వాటర్ అన్నమాట. ఆ నీళ్ళు మనం ఏదైనా మైలు కానీ ఏదైనా అంటూ దోషాలు కానీ ఉంటే శ్మశానంకి వెళ్ళే వాళ్ళు కూడా దగ్గర ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే స్నానాలు కూడా చేసుకుంటుంటారు. ఇక్కడికి వెళ్తే మనం శుద్ధి అయిపోతామని అంటారన్నమాట. అంత మంచి జలపాతం వస్తూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందని తెలియదు, సింహాచలం నుంచి అయితే వస్తుందని అంటారు ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది సరస్వతి మాత టెంపుల్. ఇక్కడ కూడా విద్యాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇది పబ్లిక్ వాళ్ళు అందరూకి అలౌ చేసేది కాదు ఫ్రెండ్స్. లేన్సూమ్ గ్రీన్స్ అనేసి చెప్పేసి ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది. అది ఒక హోటల్ లెక్క. అక్కడ ఎవరైనా ఈ పక్కకు వచ్చేది స్టే చేయాలనుకుని, చూడాలనుకుని, దర్శనం చేసుకొని కానీ, లేదంటే ఈ కొండలు, ఈ వాగులు ఇలా వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్టే చేస్తారు. ఇది ఏసీ ఉంటుంది, అన్ని సౌకర్యాలతో ఉండే ఒక హోటల్ అనుకోవచ్చు అన్నమాట. ఇది ఫేమస్ సరస్వతి దేవి టెంపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ చాలామంది పిల్లలకు తెచ్చి పేరెంట్స్ విద్యాభ్యాసం చేస్తూ ఉంటారు. ఇంకా మనం దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ఎంత పచ్చని ప్రదేశాలు, ఎంత చక్కని చెట్లతో ఎంత అందంగా ఉందంటే నాకైతే చాలా నచ్చిన ప్రదేశం, నాకు చాలా నచ్చింది. ఇవన్నీను ఇక్కడ సేల్ చేయడానికి పెట్టిన ఇసుక, చిన్న చిన్న చిప్స్ అంటారు కదా, రాళ్ళు, మట్టి, అలాగే ఇటుకలు అన్నీను ఇటువైపు అమ్మటానికి సిద్ధంగా ఉంచుతారు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, లొకేషన్ ఎంత అందంగా ఉందో చూసారా. పచ్చని చెట్లు, చెట్ల మధ్య నుంచి దారి ఎక్సలెంట్గా ఉంది కదా. నాకైతే ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీరు కూడా ఎంజాయ్ చేయండి. వీడియోలో ఎంత బాగుంది, మధ్యలో రూట్ ఎంత బాగుందంటే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎక్సలెంట్. అవంతను డంప్స్ ఏవైనా ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఆ చెత్త చెదారం మట్టి అంతా విరిచేసినదంతా ఇక్కడ తెచ్చి పోసేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసే మర్రి చెట్లు అయితే ఓడలతో ఎంతో చక్కగా పెద్దగా విశాలంగా ఉన్నాయి. చాలా పెద్ద పెద్దలు, అసలు ఎంత పెద్దగా ఉన్నాయంటే ఆ ఓడలన్నీ చాలా చక్కగా అందంగా కనబడుతున్నాయి. ఒక్కొక్కసారి ఒక్కరు వెళ్ళారంటే జడిసే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే అంత భయానకంగా కూడా కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అది చూసారా, ఓడలు అవన్నీ నువ్వు ఎలా కిందకు వేలాడుతూ ఉన్నాయి. ఇంకా ఎంతో దూరంలో లేమో, మనం దగ్గరగా వచ్చేసాం ఫ్రెండ్స్. అదిగోండి
ఇదిగోండి ఇంకా వచ్చేసాం ఫ్రెండ్స్, మనం మాధవధార ప్రముఖ పుణ్యక్షేత్రానికి వచ్చేసాం. సింహాచలం వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటారని చెప్పాను కదా. కరోనా ప్రభావం వల్ల చాలా మంది అయినా మళ్ళీ వాతావరణం కూడా చేంజ్ అయింది, చాలా క్రౌడీగా. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మనం గమ్యానికి రీచ్ అయిపోయినట్లుగే వచ్చేసాము. అదిగోండి గేట్ కనపడుతుంది కదా వెనుక వైపు. ఓకే, ఇంకా లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. చూసేసారు కదా, ఆ సైడ్ నుంచి వే ఉంది, అలా వెళ్ళిపోతున్నాం. మనం గమ్యాన్ని చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇది మాధవధార. ఇది స్వామివారు ఉండే పురాతనమైన మందిరం. చాలా పురాతనం, 1500 ఏళ్ళ నాటి మందిరం అంట. ఇంకా అప్పటికి అక్కడ మందిరం ఉంది, స్వామివారు ఉన్నారు. కానీ అలా కన్స్ట్రక్షన్ మారుతూ అలా మార్పు చేర్పులతో ఇప్పటికీ ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా ఇటువైపు కూడా శివాలయం ఉంది, అలాగే వేణుగోపాల స్వామి మందిరం ఉంది. ఇది చాలా పవిత్రమైన ధార. ఇక్కడే ఏమైనా మహిళలు కనుక ఏమైనా ఉంటే, మా అంట్లు కనుక ఉంటే ఇక్కడే వచ్చి చేసుకుంటారు. స్నానం చేసుకుంటే ఇక్కడ శుద్ధి అవుతారు ఫ్రెండ్స్. ఇది చాలా పవిత్రమైన. అక్కడ మన సింహాచలం వీడియోలో చూసాం కదా ఫ్రెండ్స్, స్నానం ఇక్కడ చాలా మంది చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. కూడాను అలాగే వస్తూ ఉంటుంది. ఇక్కడ చాలా మంది సంస్కృతం కానీ పెద్దవాళ్ళకి దండం పెట్టాలనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి పెడుతూ ఉంటారు. ఇది చాలా మంచి పుణ్యప్రదమైన ప్రదేశం ఫ్రెండ్స్. ఎందుకంటే అటువైపు వెళ్తే అక్కడ మనకు శివాలయం ఉంటుంది. ఆర్తి కింద నుంచి చేర్చుకున్నాం కదా, అటువైపు అన్నమాట. ఇదిగోండి ఇటువైపు పక్కగా మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్ల వైపు మనకు వేణుగోపాల స్వామి మందిరం ఉందన్నమాట. ధ్వజస్తంభం ఫ్రెండ్స్. ఈ మందిరం తరువాత కట్టిందైనా దీనికి కూడా 1990 ప్రాంతంలో, 95, 97 ప్రాంతంలో కట్టింది అనుకుంటా. కానీ మునుపు మనం చూసిన మాధవధార అన్నది ఇక్కడ మెయిన్ చాలా ఇంపార్టెంట్. అదిగోండి మందిరంలో వేణుగోపాల స్వామి కొలువై ఉన్నారు భక్తులను ఆశీర్వదించడానికి. పక్కనే గరుడాల వారు, అలాగే హోమగుండం, ఇక్కడ హోమాలు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. పైనుంచి వ్యూ అన్నమాట, అక్కడ ఆ టెంపుల్ పైనుంచి ఇలా కనపడుతుంది. అదిగోండి మాధవ స్వామి టెంపుల్ ఇక్కడ నుంచి మనకు పూర్తిగా కనపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వేణుగోపాల స్వామి మందిరంలో ఉండే బృందావనం అన్నమాట. తులసి చెట్లు కొంచెం హెల్దీగా కనబడట్లేదు, కానీ చాలా మొక్కలు అయితే మాత్రం ఉన్నాయి. బృందావనం ఉంటుంది, గ్యారెంటీగా కృష్ణ పరమాత్మ ఉండే చోట బృందావనం ఉంటుంది కదా. ఈ స్వామివారి ప్రసాదాలు నైవేద్యం ఉండే పాకశాల అన్నమాట ఇది. ఆ పక్కనే చూడండి ఎంత చెట్లు ఎలా ఉన్నాయి, గాలి చూడండి, విపరీతమైన గాలి, చాలా చలి పెడుతూ ఉండేది నాకైతే మాత్రం. అది సంపంగ చెట్టు చూడండి, ఆ పైనుంచి పువ్వులు కూడా కొంచెం స్పష్టంగా కనపడట్లేదు, కానీ చూస్తే తెలుస్తుంది. సంపంగ చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్ పక్కన.
ఇది మండపం ఫ్రెండ్స్. ఇక్కడ స్వామివారి కళ్యాణం కానీ పూజలు కానీ అవుతాయి, ఏవైనా ప్రవచనాలు కానీ ఏవైనా మీటింగ్స్ కానీ అవుతూ ఉంటాయి అక్కడ. ఎంతో విశిష్టమైన క్షేత్రం, అలాగే చూడదగ్గ క్షేత్రం ఫ్రెండ్స్. మనసుకు ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అది చూసారా, ఆ చెట్టు ఎంత చక్కగా ఎంత వంపులు తిరిగి బోన్సాయి వృక్షంలా ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ స్వామివారి చిన్న విగ్రహాన్ని పెట్టారు, అక్కడ స్త్రీలు పూజిస్తున్నారు. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ ఇంకా ఉంది, చాలా బాగుంటుంది. సింహాచలం వైపు వెళ్ళే మెట్లు కూడాను, ఇంకా చాలా చాలా విశేషాలు కూడా ఉంటాయి. అందమైన కొండల మధ్య నుంచి గ్రీనరీగా ఉండేది, చాలా మంచి విషయాలు కూడా నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్. చాలా పెద్ద వీడియో.